మాణిక్యం, అరే ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? మా వాకిలి నువ్వెందుకు చిమ్ముతున్నావు? అత్తయ్య గారు, మా వాకిలే కాదు, మన వాకిలి. మీకు సొంతమైనవి నాకు కూడా సొంతమే. ఇప్పుడు నేను మీ ఇంటి కోడల్ని కదా. మాణిక్యం చాలా వింతగా ప్రవర్తిస్తోంది, విచిత్రంగా మాట్లాడుతోంది. నేను ఉదయమే వాకిలి చిమ్మేశాను. యమునా, మాణిక్యం చేతిలోంచి చీపురు తీసుకో, తన్ని లోపలికి తీసుకెళ్ళు. సుబేదరన్ గారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారు. నిజమేనమ్మా, మాణిక్యం ఇష్టపూర్వకంగా చిమ్ముతోందని తెలుసుకోకుండా మనల్ని తిడతారు. అవును, చిత్త కొట్టమని ఆయన మనుషుల్ని పంపుతాడు. రామా మాణిక్యురా. సక్కు ఆయనకి నచ్చింది కాబట్టి సక్కు చేసే పనులన్నీ నేను కూడా చేయాల్సిందే. తన ఇంటి పనులన్నీ చేస్తుంది కదా. ఆయన గారికి సక్కు అంటే అంత ఇష్టం. ఏం చేస్తున్నావు నువ్వు? మాణిక్యం, మొండి పట్టు పట్టకమ్మా. ముందు నువ్వు ఆ చీపుర్ని లైవో ఇవ్వమ్మా. అయ్యో దేవుడా, ఏమిటిది? తన ఒళ్ళు కాలిపోతోంది. మాణిక్యానికి జ్వరం వచ్చినట్టుంది. నువ్వు ముందు లోపలికి పద పద. అరే అమ్మా, ఏంటిది? వెంటనే బండి కట్టించు. యమున అక్కని తోడుగా వెళ్ళమను. అక్క వెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేస్తుంది. మన ఇంట్లోకి రమ్మంటున్నావు ఎందుకు? అసలు మాణిక్యం పొద్దునే మనంటికి ఎందుకు వచ్చింది? ఒంట్లో బాగుండున్నప్పుడు కొత్తగా ఈ వాకిలి చిమ్మే నాటకం ఏంటి? ఆ సమస్య ముగిసిపోయింది. మళ్ళీ ఎందుకని కొత్త వివాదానికి తెరతీస్తున్నావు? తనని వాళ్ళ ఇంటికి పంపండి. అరే దిక్కు, నీకు మానవత్వం ఉందా లేదా? అమ్మా, ఇప్పుడు నేను ఏమన్నానని నాకు మానవత్వం లేదంటున్నావు? సకుతో మాణిక్యం ప్రవర్తించిన తీరుల్ని నువ్వు మర్చిపోయావా? మానవత్వం ఉంది కాబట్టే దించిరమ్మంటున్నాను. అరే దిగు, తను నీరసంగా ఉంది, తనకి జ్వరం వచ్చింది. చూడు, నువ్వింకేం మాట్లాడుకో, ఈ విషయంలో జోక్యం చేసుకోకు. రా మాణిక్యం తల్లి, లోపలికి రా. రా రామ్మా, రా. పదమ్మా పద. భలే, ఇది అద్భుతమైన సంఘటన. నేను ఈ సమాచారాన్ని సుబేదరన్ ఇంటికి చేరిస్తే నాకు బహుమానం అందుతుంది. బాబాగారు, ఏమైంది? ఏమైంది? నరమృగం సక్కు మీద దాడి చేసిందా? సక్కుని చేసి చెండాడిందా లేదా చెప్పరా? త్వరగా చెప్పు. నువ్వు దాని పక్కనే ఉన్నావు కదా, ఏం జరిగిందో చెప్పు. త్వరగా శుభవార్త చెప్పు. నేను ఆనందంగా పండగ చేసుకుంటాను. చెప్పరా, చెప్పు. బాబా గారు, నరమృగం సాయశక్తులా ప్రయత్నించింది, కానీ సరిగ్గా సమయంలో సూర్యుడు ఉదయించాడు. సూర్యోదయం కాగానే నరమృగం భయపడింది. వెనక్కి చూడకుండా అడవిలోకి పారిపోయింది. పారిపోయిందా? అవును, అడవిలోకి పారిపోయిందా? అరే, అలా ఎలా పారిపోయింది? అలా ఎలా పారిపోయింది? నువ్వు దాన్ని ఆపాలి కదా, ఎందుకు వెళ్ళనిచ్చావు? దాన్ని ఆపాలి కదా, ఎందుకు వెళ్ళనిచ్చావు? పట్టుకొని, అతను మీ శిష్యుడు. బాబా గారు ఆవేశపడకండి. నరమృగాన్ని వీడేలా ఆపుతాడు బాబా గారు? అది వీడిని చంపి తినేస్తుంది. అరే, ఆ నరమృగం సకుని ఏమి చెయ్యలేదు కదా, ఎందుకు ఇలా చేసింది? నేను దాన్ని ఎంత రెచ్చగొట్టాను, కానీ చివరికి ఫలితం శూన్యం. నువ్వు తోక ముడుచుకొని పారిపోయావు కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా కర్తవ్యం ఏంటి జిగరోబా? లేదు, ముక్కు మూస్తేనే నోరు తెరుచుకుంటుంది.